వెరీ గుడ్ మార్నింగ్ సార్. జీవితంలో లోపలి దాకా కూర్చొని చైర్లో మాత్రం ఎడ్జ్లో కూర్చుంటావేట్రా? మర్యాద, మామగారికి మర్యాద, రెస్పెక్ట్. రెస్పెక్ట్. మీ పేపర్ పెట్టి కూడా కుర్చీయే. అంకిల్ కి పవర్ అంటే ప్రాణం అనుకుంటా. ఏంట్రా అది? మీరు రాసిచ్చిందే. ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని ఇచ్చేస్తే మా ఊరికి తీసుకెళ్ళాలి, అందరికీ పరిచయం చేయాలి. ఒక్క నిమిషం నా ప్లేసుకు వచ్చి ఆలోచించరా? నీలాంటి వాడికి నా కూతుర్ని ఎలాగివ్వనరా? అది ఆవేశంగా లెటర్ రాసే ఒక ముందు ఆలోచించుకోవాలి. చెప్పాను కదా, శుక్రమహాదశ, డాన్సింగ్. రే, వైజాగ్ కైలాసగిరి కొండ పక్కన నాకో కొండ ఉంది. 200 acres రాసిస్తా. మీరని మర్చిపో. మీరా లేని కొండ ఎందుకు సార్? శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 300 acres తోట ఉంది. మీరా లేని తోటలు ఎందుకు సార్? ఓకే, అయితే 500 crores లిక్విడ్ ఇస్తా. లైఫ్ టైం సెటిల్మెంట్. మీరా ఎందుకు సార్? మీరు విన్నది కరెక్టే. 500 కోట్ల లిక్విడ్ క్యాష్. ఆ సౌండింగ్ చాలా బాగుంది సార్. మీరు చెప్పిన ఫిగర్ ముందు మీరా ఫిగర్ అసలు ఆంటలేదు సార్. ఒక రోజు అంటే మీతో గొడవ పడగలను కానీ ప్రతిరోజు నా వల్ల కాదు సార్. కానీ ఏంటి సార్, కొనేయండి సార్. ఏంట్రా నువ్వనేది? నిజంగానే ఒప్పుకుంటున్నావా? ఏంటి సార్, మీరు ఇచ్చిన ఆఫర్ నచ్చి కక్కుర్తి పడుతుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారేంటి? సార్, మనకు సంతకం విలువ కాదు సార్. వాడు మనసు మార్గం ముందే గోన్ సంచులతో కొట్టేయండి సార్. బాబాయ్ బాబాయ్, ఇంత డబ్బు కళ్ళ కూడా ఎప్పుడు చూడలేదు. నా పర్స్ 5,000 మోయటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. 500 కోట్లు. మా ఊరి దగ్గర కొంచెం ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారా? అంబులెన్స్ అయితే ఎవరికి అనుమానం రాదు. ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గురించి. ఆకాశం లాంటి వాడు. అక్కడ మబ్బులుంటాయి, మెరుపులుంటాయి, మైమరుపులుంటాయన్నా. కానీ అక్కడ పిడుగులు కూడా ఉంటాయమ్మా. వాడు పిడుగులాంటి వాడు. వాహ్, ఏం ఆడుకున్నావు? నా కోసం తనను వదిలేశావు, డబ్బు కోసం నన్ను వదిలేశావు. రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి? నాది మా నాన్న పోలిక అనేవాడివి. నిజంగానే నీది మీ నాన్న పోలికని ఇప్పుడు అర్థమైంది. అతని సేవ పేరుతో జనాల్ని చంపేసినట్టుగా నువ్వు ప్రేమ పేరుతో మమ్మల్ని మోసం చేశావు. ఇంకో మాట మా నాన్న గురించి అన్నావో అసలేం తెలుసు నీకు మా నాన్న గురించి? ఆయన ఎవరో తెలుసా? అందరూ హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరిని తన కనబిడ్డలా చూసుకునే దేవుడు మా నాన్న. అలాంటి మా నాన్న ఎలా చనిపోయాడో తెలుసా? ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చేప మందు ప్రసాదం కోసం వస్తున్న ప్రజలకి ఆత్రేయపురం స్వాగతం పలుకుతోంది. ఉబ్బసం మొదలుకొని డాక్టర్లు నయం చేయలేని రోగాల్ని, మందులే లేని జబ్బుల్ని కూడా నయం చేస్తూ తన హస్తవాసితో హస్తినాపురం దాకా తెలిసిన వ్యక్తి మా జయనారాయణ గారు అని మా నాన్న స్నేహితుడైన ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ళో ప్రజలందరూ నమ్మేవారు. మండే సూర్యుడు కూడా ఆయన స్పర్శతో చెలబడేవాడు. అయ్యా నమస్కారం. మీ నమ్మకమే నయం చేస్తుంది. ఇది ఆనమ్మ. ఇది సంపాదన కోసం కాదు, సర్వీస్ మాత్రమే.
వైద్యం చదివిన చేతులు నయం చేయలేని జబ్బుల్ని కూడా సేద్యం చేసిన చేతులతో నయం చేస్తున్నారు. కనీసం మాతృప్తి కోసమైనా. మీ బిడ్డ ఆరోగ్యం బాగుపడితే మా పిల్లలు బాగుండాలని దీవించండి చాలు. మా నాన్న సేవలను గుర్తించి పార్టీ హైకమాండే మా ఇంటికి వచ్చింది. నాకు రాజకీయాలు తెలియదండి. తెలిసిన వాళ్ళు వస్తే రాజకీయాలే చేస్తారు. అదే మీరొస్తే సేవ చేస్తారు. అలా సేవ చేసేవాళ్ళు ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు కదండి. అలాంటి వాళ్ళు జాతరలో జంట లాంటి వాళ్ళు. మీరు జాతీయ జంట లాంటి వారు. కానీ 15 ఏళ్ల నుంచి టికెట్ కోసం ఎదురు చూస్తున్న అశోక్ గజపతి ఏమనుకుంటాడో. పదవుల గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళ గురించి మా పార్టీ ఆలోచించదు. కానీ అశోక్ గజపతి ఆలోచించాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనకు టికెట్ రాలేదన్న చేదు నిజాన్ని పక్కన పెట్టి చేతులు కలుపుతానని తీపి కబురుతూ మా నాన్న దగ్గరికి వచ్చాడు. ఏంటండి ఇది? బాధను పంచుకోవాల్సిన టైంలో స్వీట్స్ పంచుతున్నారు. మీ సీట్ మావాడికి వచ్చిందని బాధగా లేదా? లేదని చెప్పను, కానీ బాధపడితే అర్థం లేదని మాత్రం చెప్పగలను. ఒక మండల ప్రెసిడెంట్గా నేను పనులు చేస్తున్నాను, కానీ ఓ మనిషిగా ఆయన సేవలు చేస్తున్నారు. పని చేస్తే జీతం వస్తుంది, సేవ చేస్తే పేరు వస్తుంది. ఇప్పుడు ఆ పేరుకి టికెట్ వచ్చింది. ఈ జెండా పట్టుకుంది పార్టీని గెలిపించడానికి కాదు, ప్రజల్ని గెలిపించడానికి. మీరు నా పక్కన నడిస్తే ఆ గెలుపు మీతోనే మొదలవుతుంది. వారి స్నేహాన్ని చూసి ఊరంతా సంతోషపడింది. కానీ అశోక్ గజపతి అనుచరుల అవమానంతో ఆయన ఇంటి మీద పడ్డారు. ఏంటన్నా ఇది? ఆ? రే, ఆశించిన వాడికల్లా అందడానికి పదవనేది అవకాశం కాదురా, అదృష్టం. మనం ఎంత కష్టపడ్డామన్నా? కష్టపడితే కూలీ వస్తుందిరా, కుర్చీ కాదు. ఆ వచ్చేదాన్నే వాడు లాక్కెళ్ళాడన్నా. పవర్ని ఎవ్వరూ లాక్కెళ్ళలేర్రా. అదిగో ఆ కుర్చీని చూడు, దాంట్లో అలా ఓ ముసల్ది కూర్చుంటే అది వీల్ చైర్. ఓ ఆఫీసు ముందు సెక్యూరిటీ వాడు కూర్చుంటే అది వాచ్మెన్ చైర్. ఓ సీఎం కూర్చుంటే అది సీఎం చైర్. విలువ కుర్చీలో ఉండదురా, మనిషిలో ఉంటుంది. మనిషిలో ఉంటుంది. పిండి వంటలతో మా ఇంటికి పండగ వాతావరణం వచ్చింది. పుస్తకాలు ఉండాల్సిన మా చేతుల్లోకి పార్టీ జెండా వచ్చింది. చిన్నపిల్లలు చదువుకోకుండా జెండాలతో ఆటలేంట్రా? ఏం లేదు నాన్న, మన పార్టీ జెండా బాగుంది, కానీ పార్టీ గుర్తు టైగర్ కంటే లయన్ అయి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకు నాన్న? ఎందుకేంటి నాన్న? లయన్ ఫారెస్ట్ కింగ్, మీరు ఊరి కింగ్ కదా. తప్పు నాన్న, ఎవరు అలా కింగ్ అనుకోకూడదు. నేను తప్పు చేస్తే ప్రజలు శిక్షిస్తారు, అదే సింహం తప్పు చేస్తే టైగర్ శిక్షిస్తుంది. ఏంటి? లయన్ తప్పు చేస్తే టైగర్ శిక్షిస్తుందా? అన్ని టైగర్స్ కాదు నాన్న, ఒక్క బెంగాల్ టైగర్ కే ఆ శక్తి తెలివి ఉంది. అందుకే అది మన నేషనల్ యానిమల్ అయింది, ఈ నేషనల్ పార్టీకి గుర్తయింది. ఓ, అంటే బెంగాల్ టైగర్ కి అంత పవర్ ఉంటుందన్నమాట. అవును, నీ ఎంత పవర్ ఉంది. ఆ రోజు నామినేషన్. చేప మందు వికటించి విషం చిమ్మింది. అమాయకుల ప్రాణాలపై క్లినికల్ ట్రయల్స్. డబ్బు కోసం ఫార్మా కంపెనీతో చేతులు కలిపిన జయనారాయణ. వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి కొందరు, బ్రెయిన్ డెడ్ అయిపోయి ఇంకొందరు. అసలు ఎంతమంది చనిపోయారో, ఎంతమంది బ్రతికే అవకాశం ఉందో డాక్టర్లు ఇంకా నిర్ధారించడం లేదు. మీరిక్కడ ఉండడం మంచిది కాదు, నాతో రండి. ఆగండి, ఆగండి, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఆయన అలాంటి వాడు కాదు. ఎవడూ లేట్రా, నేనేరా. చావు నీడలా అతని రూపంలో పక్కన చేరిందని ఊహించలేకపోయాడు నాన్న.
వాణ్ణి చూస్తావేంట్రా? నువ్వు నిజాయితీ నమ్ముకుంటే వాడమ్ముకున్నాడు. ఫార్మస్యూటికల్ కంపెనీ ఆ డాక్టర్ని కొన్నది. ఆ డాక్టర్ నిన్ను కొన్నాడన్నదే ఈ స్టోరీరా. నిన్ను చంపడానికంటే ముందు నీ పేరుని చంపాలనుకున్నాన్రా. అందుకే ఇదంతా. పోయే ముందు మాట గుర్తుపెట్టుకో. జీవితంలో డబ్బు నోడుతో పెట్టుకోవచ్చు, పవరు నోడుతో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ నోడుతో పెట్టుకోవచ్చు, కానీ తెలుగు నోడుతో మాత్రం పెట్టుకోవద్దురా. ఆ తర్వాత అవమానంతో మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వచ్చేసాం. చనిపోయాడనుకున్న డాక్టర్ బతికే ఉన్నాడని పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నాకు తెలిసింది. మా ఫ్యామిలీ ఫొటోస్. ఈయన మా పెదనాన్నగారు. ఓ యాక్సిడెంట్లో తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లిన దేవుడు తనను మాత్రం నిజాన్ని బతికించడం కోసమే బ్రతికించాడని అర్థమైంది. వాడు మీ నాన్నని తెలివిగా చంపాడు. అదే తెలివి నీ ఆయుధం కావాలి. అమ్మా 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 కూర్చో కూర్చో కూర్చో. అమ్మా అమ్మా జరిగిన నిజం ఏంటో తెలియక గడప దాటకుండా ఇంట్లోనే ఏడుస్తూ గడిపినా మా అమ్మకేం చెప్తావు? బయటికి వెళ్ళినప్పుడు మా నాన్న పేరు చెప్పుకోవడానికి తడబడినా మా అన్నలకేం చెప్తావు? రై, వయసులో మాకంటే చిన్నవాడవేనా? ఈ బాధ్యత తీసుకుని ఈ ఇంటికి పెద్ద కొడుకు అయ్యేవరా? అన్నయ్య, మరి ఆ డబ్బు ఎందుకు తీసుకున్నా? రేపు మా నాన్న పోయిన రోజు, ఆయన పరువు పోయిన రోజు. ఏ ఊరైతే మా నాన్నని ద్వేషించిందో అదే ఊరు మళ్ళీ మా నాన్న ప్రేమించేలా చేయబోతున్నాను, ఆ డబ్బుతో. రేపు ఫ్లాగ్ హాయిస్టింగ్ కి ఈ డ్రెస్ ఎలా ఉంటుంది? బాగుంది బాగుంది సార్. నువ్వెందుకు టెన్షన్ పడతావు? పాపకి వాడి క్యారెక్టర్ అర్థమయ్యేలా చేశాను. వాడిని చెప్పుతో కొట్టొస్తుంది. కొట్టాల్సింది అతని కాదు డాడ్. ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు వాడు ఇంకా నమ్మించాలని చూడద్దు. జరిగిందంతా తెలుసుకున్నా. మీరు సర్వీస్ చేసి ఈ స్థాయికి వచ్చారనుకున్నాను, కానీ ఆ కుర్చీ కోసం అంతమంది ప్రాణాలు తీశారా? ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ యు డాడ్. వాడి మాటలు నమ్మావా? వాడు జిత్తులో మారి నక్క కాదు డాడ్. వాడు టైగర్, బెంగాల్ టైగర్. అది జాతీయ జంతువు, ఇది జాతి జంతువు. ఎటువైపు నుంచి ఎలా మీద పడతాడో ఎవ్వరికీ తెలీదు. గెట్ రెడీ టు ఫేస్, గెట్ రెడీ టు ఫేస్. Excuse me, sir. You can't hoist the flag, sir. What? మీరు జెండా ఆవిష్కరించే అర్హత కోల్పోయారు సార్. ఏం వాగుతున్నావురా? నేను సీఎం. మీరు ఆ పదవిని కోల్పోయారు సార్. పార్టీ హైకమాండ్ సీఎం పదవి నుండి మిమ్మల్ని డిస్మిస్ చేసింది.
గవర్నర్ దగ్గరికి పద. రామచంద్ర గారు, సారీ సార్, మీ గవర్నర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది. వాట్? యాజ్ పర్ ప్రోటోకాల్ మీకున్న జెడ్ ప్లస్ సెక్యూరిటీ మొత్తాన్ని ఇమ్మీడియట్ గా విత్డ్రా చేయమని డీజీపీ నుండి ఆర్డర్. ఏం మాట్లాడుతున్నావు? వీఆర్ హెల్ప్లెస్ సార్. థ్యాంక్ యూ. అశోక్ గజపతి. డబ్బు నోటితో పెట్టుకోవచ్చు, పవర్ నోటితో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ నోటితో పెట్టుకోవచ్చు, తెలివితేటల నోటితో మాత్రం పెట్టుకోకూడదు. నీ డైలాగే. నీ వల్ల మా ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చింది, నా వల్ల నువ్వు రోడ్ మీదకి వచ్చావు. ఏం జరుగుతోందిరా? ఏ డబ్బుతో అయితే నువ్వు నన్ను కొనేసాను అనుకున్నావో అదే డబ్బుతో నేను నిన్ను కొన్నాను. ఏం చేసావురా? నేను చెప్పటం కంటే నువ్వు చూస్తేనే బాగా ఎంజాయ్ చేస్తావు. ఉభయ రాష్ట్రాల్లో నువ్వే బ్రేకింగ్ న్యూస్. ఆపరేటర్ సుబ్రహ్మణ్యం సినిమా వేసుకోనన్నా. 300 కోట్లు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన సీఎం అశోక్ గజపతి వెంటనే పదవి నుండి సస్పెండ్ చేసిన పార్టీ హైకమాండ్. 15 ఏళ్ల క్రితం చాప ముందు వికటించడానికి కూడా కారణమైన అశోక్ గజపతిపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. అతని అవినీతికి అండగా నిలిచిన 2 మంత్రులను కూడా పదవుల నుంచి తొలగించి సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరపనున్నారు. ఇదంతా ఎలా చేశావురా? అప్పుడు మా నాన్న వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చిన పార్టీ మీది. అందుకే ఈ సాక్ష్యాలతో మీడియా దగ్గరికి వెళ్లకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను. మీ కుటుంబం మీ ఊరు మాత్రమే కాదు, చరిత్ర కూడా గుర్తు పెట్టుకునేలా అతన్ని పదవి నుంచి తప్పిస్తా. అసలు నేను జర్నీ స్టార్ట్ చేసింది ఫేమస్ అవటం కోసమో సెలబ్రిటీ అవటం కోసం కాదు, నీ కోసం. నేను నీ లైఫ్లోకి వచ్చాగా నువ్వు నన్ను టార్గెట్ చేసావు. నేను నిన్ను టార్గెట్ చేసే నీ లైఫ్లోకి వచ్చాను. నీ క్యాబిన్లో రావడానికి ముందే నీ క్యాబినెట్లోకి వచ్చాను. నాగాడ పని చేస్తావు. మరి ఈ వీడియో ఎక్కడిదిరా? నువ్వు మా నాన్న రైట్ హ్యాండ్ వాడావు, నేను నీ రైట్ హ్యాండ్ వాడాను. నువ్వు ఇచ్చిన 5లో తనకు 100 కోట్లు ఇచ్చాను. వాడు నాకు రిటర్న్ గిఫ్ట్గా హెచ్డి క్వాలిటీ ఫుటేజ్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు, కానీ ఇంత డబ్బుని రిజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అందుకే ఒప్పుకుంటున్నా. తప్పలేదు సార్. 100 కోట్లంటే నాలంటోడికి 1 టైం సెటిల్మెంట్. టాక్సీ. ఇక నువ్వు చంచల్ కూడా జైలుకి, నేను మా అమ్మతో మా ఊరికి. మిగతా 100 కోట్లు నీ మూలంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి. పదవే పోయింది, ఇక నాలో ఉన్న పశువుని పరిచయం చేస్తా. శంకర్ని పంపించానన్నావు కదరా, ఒక్కరూ రాలేదు అంటే ఈ ఊరి జనం ఇంకా మనల్ని నమ్మలేదా?
ప్రతి తెలివైన వాడు తప్పు చేస్తాడు. వీడి నా రోజు వదిలి నేను కూడా చేశాన్రా. వీడి గొంతు విప్పడం వల్లే కదరా నాకీ పరిస్థితి. నాకు జరగాల్సిందే జరిగింది. జనం కోసమే కదరా మీ వెయిటింగ్. ఈ రోజు నువ్వు ఈ ఊరు ఏవి మిగలదురా, మొత్తం శ్మశానమే. బైరా అమ్మా 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 శంకర్ శంకర్ నేనేం చేయలేదు. ఊర్లోకి వెళ్ళి సార్ కమ్మేశారా శంకర్ శంకర్. ఓరే బావా, రై చిన్న, ఇప్పటి వరకు వాడి వల్ల జరిగిన ప్రాణ నష్టం చాలు. ఇక ఈ ఊర్లో ఇంకొక ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు.
రేయ్ పులి శవాల్ని తిందో. ఏమైంది పంతులు గారు? ఇదేంటమ్మా, అమ్మాయి జాతకంలో 2 పిల్లలే ఉన్నారు, అబ్బాయి జాతకంలో 4 పిల్లలు ఉన్నారు. అక్కడ చూడండి. ఏ కాడా? మీరిద్దరూ ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం మరి ఇంత అండర్స్టాండింగ్ ఏంటమ్మా? ఇది అండర్స్టాండింగ్ కాదు, రివెంజ్. పెళ్లికి ముందు మాత ఆడుకున్నాడు కదా, ఇక మేము ఆడుకుంటాం. దొంగ కలికాలం 4G జనరేషన్.